నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మంత్రి స్థానాన్ని జనసేన నాయకుడు నాగబాబుకి ఇవ్వమన్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదలైంది. కెరీర్లోనూ కుటుంబంలోనూ మెగాస్టార్ చిరంజీవికి నమ్మిన బంటులా నిలుస్తూ వచ్చారు ఆయన. మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినప్పుడు ట్రబుల్ షూటర్లా ఆయన పనిచేశారని చెప్తారు. ఇక రాజకీయ పరంగా చూస్తే ప్రజారాజ్యం సమయంలో పగలు రాత్రి తేడా లేకుండా పార్టీ కోసం ఆయన పనిచేశారు. మామిడి తోటల్లో మీటింగులు పెట్టి పార్టీకి నిశ్శబ్దంగా క్యాడర్ ను డెవలప్ చేశారు. తర్వాత చిరంజీవితో పాటు రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు వెంటనే ఆయన వెంట రాలేదు. చిరంజీవి కూడా జనసేనకు జై కొట్టాకే వేగంగా జనసేనలోకి చొచ్చుకుని వచ్చారు. గత 2 ఏళ్లుగా పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. చివరకు పార్టీ సేవలకు గుర్తింపుగా మంత్రి పదవి లభించబోతోంది. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం మీద జనసేన తెలుగుదేశం శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉండడం, నిర్మాణాత్మకంగా నిలిచి ఉండడం కలిసి వస్తున్నాయి. పార్టీ నాయకులను బాగా కలుపుకొని పోతారు అన్న పేరు కూడా ఉంది. పైగా వేరే నాయకులకు మంత్రి పదవి అంటే ఆశావాహుల్లో అసంతృప్తి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నాగబాబు విషయంలో ఆ ఇబ్బంది లేదు కాబట్టి 2 పార్టీలు హ్యాపీగా ఉన్నాయి. అటు బీజేపీకి మాత్రం మంత్రి పదవిలో గేట్లు మూసుకునిపోయాయి కాబట్టి కాస్తంత అసంతృప్తి ఉంటుంది తప్పితే వ్యక్తిగతంలో నాగబాబు విషయంలో బీజేపీ నేతలు కూడా హ్యాపీగానే ఉన్నారు. కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం కొంతమేర అసహనం కనిపిస్తోంది. పదవులు అన్ని మెగా ఫ్యామిలీకేనా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. గతంలో ప్రజారాజ్యం సమయంలో కూడా చిరంజీవి 2 చోట్ల, నాగబాబు 2 చోట్ల, అల్లు అరవింద్ 2 చోట్ల టికెట్లు తీసుకొని మరీ పోటీ చేశారు. ఇప్పుడు జనసేనలోకి కూడా నెమ్మదిగా మెగా ఫ్యామిలీ డామినేషన్ అంతకంతకు పెరిగిపోతోంది అంటున్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన నాయకులకు పదవి ఇస్తే బాగుండేది అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది.